హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చమని తెలిపింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేశామని స్పష్టం చేశారు. ఇప్పుడే కూల్చివేయమని స్పష్టం చేశారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని, బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చమని తెలిపింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇండ్లను కూల్చివేయమని స్పష్టం చేశారు. మల్లంపేట చెరువులో కూల్చేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని, బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. అయితే హైడ్రా ఇప్పుడే ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ముఖ్యంగా చూస్తే సున్నం చెరువు కావచ్చు, ఇతర ఆ చెరువులో బఫర్ జోన్ లో మాత్రము ఇప్పుడు తాజాగా నిర్మాణాలు చేపడితే మాత్రం వాటిని ఊరుకునేది లేదు, ఖచ్చితంగా కూల్చివేస్తాము. అయితే గతంలో నిర్మాణాలు చేపట్టి అందులో నివాసం ఉంటే మాత్రం వాటిని కూల్చమని చెప్పి కూడా ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సున్నం చెరువు కావచ్చు, ఇటు మరో సంబంధించిన నేపథ్యంలో నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా వాటిని కూల్చివేస్తామని చెప్పి కూడా చాలా ఖచ్చితమైన కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా బఫర్ జోన్ లో కొత్తగా నిర్మాణాలు చేపట్టవచ్చు అని చెప్పి ప్రధానంగా ఇందులో చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ మాత్రము కొందరు కావాలని కూల్చివేస్తున్నారు. అయితే మల్లంపేటలో కూడా 7 విల్లాలను కూడా కూల్చివేస్తాము, అవి కూడా నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి వాటిని కూల్చివేస్తామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము హైడ్రా చాలా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. మరోవైపు అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద కూడా తాతసాని రామ్ భూపాల్ రెడ్డి ఆ యొక్క అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించాము. అయితే రాబోయే రోజుల్లో మాత్రం చెరువు కావచ్చు, బఫర్ జోన్లలో ఎవరైనా అక్కడ ఆక్రమించి అమ్మితే మాత్రం ఎవరు కూడా కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే అంతా కూడా ఆ చెరువుకు సంబంధించిన ల్యాండ్ గా ఉంటుంది కాబట్టి కొంటే మీకే నష్టం అవుతుంది. ఒకవేళ అలాంటి నిర్మాణాలు చేపడితే తమను సంప్రదించవచ్చు అని మాత్రం ప్రధానంగా హైడ్రా కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము హైడ్రా యొక్క నిర్ణయం పట్ల కొంత మంది ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే సున్నం చెరువు వద్ద కూడా చాలా మంది నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తాము కట్టుకున్నాం, కానీ హైడ్రా వచ్చి కూల్చివేస్తుందనే భయంతో కూడా తీవ్ర భయాందోళనగా ఉన్నారు. కాబట్టి తాజాగా ఈ యొక్క పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్.